ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. కన్నాట్ ప్రభు ఎదుట ప్రసంగం. జ్యోతిరావు జీవితంలో 1888కి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంతవరకు తన 40 ఏళ్ల జీవితంలో ఆయన నిర్విరామంగా సంఘసేవ చేశారు. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, సంస్థలు నడిపారు, సమావేశాలు నిర్వహించారు. జీవితమంతా ఒక ఆందోళనగానే గడిపారు. విశ్రాంతికి, సుఖానికి ఆయన జీవితంలో చోటు లేదు. అంతవరకు ఆయన ఆరోగ్యం ఆయనకు తోడ్పడింది. మిత్రులు ఆయనకు సహకరించారు. ఒకసారి రామ్ బహదూర్ హర్రావ్జీ చిప్లంకర్ కన్నాట్ ప్రభువునికి గౌరవ సూచకంగా ఒక విందు ఏర్పాటు చేశారు. హరిరావ్జీని గురించి ఇక్కడ కొంచెం చెప్పాలి. ఈయన చిప్లన్లో జన్మించారు. చిప్లన్ రత్నగిరి జిల్లాలోనిది. ఈయన మొదటి పేరు హరిరావు, ఇంటి పేరు షిండే. చిన్నతనంలోనే తన వాళ్లందర్నీ పోగొట్టుకున్నారు. చిప్లన్ తాలూకా నుంచి వచ్చారు కాబట్టి అందరూ చిప్లంకర్ అని పిలిచేవారు. ఠాణాలోనూ పూణేలోనూ ఈయన చదువు కొంతకాలం సాగింది. 19 ఏళ్ల వయసులో ఆ కుర్రవాడు జ్యోతిబా కంటపడ్డాడు. అతని తెలివితేటలు, ప్రతిభ జ్యోతిబా గుర్తించారు. పూణేలో మంచి పేరు ప్రఖ్యాతలున్న ధనిక గోసాయి భోలాగిర్ మాన్గిర్ బావాను ఒప్పించి అతనికి ఆ కుర్రవాణ్ణి అప్పగించారు. ఆయన పూణేలోని మంచి మాస్టర్లలో ఒకరైన బాబా గోఖలే చేత ఆ కుర్రవానికి మంచి తర్ఫీదు ఇప్పించి అతనిని వ్యాపారంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేసి మొత్తం తన వ్యాపారమంతా అతనికే ఇచ్చారు. భోలాగిరి మరణంతో మొత్తం ఆస్తి అతని చేతిలోకి వచ్చింది. హరిరావు వ్యాపార దక్షత కలిగినవాడు. పూణే నగర కార్యకలాపాలలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. సాంఘిక, రాజకీయ విషయాలలో ఉదారంగా ఉండేవాడు. వెనుకబడ్డ వర్గాల చదువుకు, శ్రేయస్సుకు పాటుపడ్డాడు. జ్యోతిరావుకు చాలా విషయాలలో అండగా నిలిచాడు. బ్రిటిష్ అధికారులతో సన్నిహితంగా మెలగడంలో హరిరావుకు మంచి చాకచక్యం ఉంది. వారు భారతదేశం నుంచి వెళ్తున్నప్పుడో, లండన్ నుంచి వచ్చేటప్పుడో ఏదో ఒక సందర్భంగా విందులు, పార్టీలు ఏర్పాటు చేస్తుండేవారు. 1888లో ఆయన పూణే గౌరవ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. కన్నాట్ ప్రభు అంటే హరిరావుజీకి చాలా గౌరవం, ఒక రకమైన ఆరాధనా భావం కూడా. అందుచేత ఒక సందర్భంలో ఆయన గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశారు. భవనం అలంకరణకే ఎంతో ఖర్చు పెట్టారు. ఆహుతులు ఎవరు ఎక్కడ కూర్చోవాలో కూడా నిర్ణయించి పెట్టారు. ఆహ్వానాలు చూపించిన వారికే ప్రవేశం ఉండే ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం నుండి లోనికి వచ్చే మార్గం పొడవునా కూడా పోలీసులను, అంగరక్షకులను నిలబెట్టారు. ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున జరిగాయి. నిర్ణీత సమయానికి అతిథులు రావటం మొదలుపెట్టారు. అతిథులంతా గొప్ప గొప్పవారే. విందు ప్రారంభం కావటానికి కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అప్పుడు ఒక బడుగు రైతు ఆహ్వానం చేతపట్టుకుని ప్రవేశద్వారం దగ్గరకు వచ్చాడు. మోకాళ్లు దిగని ముతక పంచె, తలకు పెద్ద పాగా, మామూలు చొక్కా, ఎడం భుజం మీద గొంగడి, చేతిలో కర్ర, కాళ్లకు తోలిచెప్పులు. ఇది అతని వేషం. ఇంత గౌరవము, హోదా గలవారి ఇంటి విందుకు ఆ బడుగు రైతు కూడా ఆహూతుడే అని ఎవరైనా ఎలా నమ్ముతారు? అందుచేతనే ద్వారం దగ్గరే ఆయన్ను ఆపేశారు. ప్రవేశపత్రం చూపినా వారు ఆయన్ను పోనీయలేదు. జ్యోతిబా వాదనకు దిగారు. వారేవో సమాధానాలు చెప్తున్నారు. మొత్తానికి ఈ గొడవ లోపల గృహస్థుకు వినిపించింది. ఆయన చిరునవ్వుతో వచ్చి ఈ రైతును లోనికి తీసుకుని వెళ్ళాడు. హరిరావుజీ అంత ఆదరణతో తోడ్కుని వస్తున్న ఆ రైతు పట్ల అక్కడ ఉన్నవారందరికీ కుతూహలం పెరిగిపోయింది. ఆ రైతుకు వేదికకు దగ్గరగా ఉన్న ఆసనం కేటాయించబడి ఉండటంతో వారి ఆశ్చర్యం మిన్నందుకుంది. అప్పుడే వారికి ఆయనే జ్యోతిరావు పూలే అని తెలిసింది. విందు కార్యక్రమం మొదలైంది. రాజదంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలామంది ప్రసంగించారు. జ్యోతిరావును కూడా మాట్లాడమని అడిగారు. జ్యోతిబా లేచారు. చిరకాలంగా ఆయన్ను ఎరిగి ఉన్నవారు ఆయనేం మాట్లాడతారో ఊహించారు. ఆయన్ను తెలియని ప్రభుత్వాధికారులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వారిగా చలామణి అవుతున్న
ఇతరులు, బొంబాయి, పూణే సభ్య సమాజపు నాగరికులు కుతూహలంగా ఆయన ఏం మాట్లాడతారో అని ఎదురుచూస్తున్నారు. జ్యోతిబా రాజదంపతులనుద్దేశించి మాట్లాడారు. ఈ భవనంలో వెల్లివిరుస్తున్న సంపద, ఆడంబరమైన దుస్తులు, తలుకులీనుతున్న కాంతులు, వజ్రవైఢూర్యాల దగదగలు ఇవన్నీ చూసి ఇదే భారతదేశం అని పొరబడవద్దు. భారతదేశం ఇంత వైభవంగా లేదు. విక్టోరియా మహారాణి పాలిస్తున్న భారతదేశానికి ఈ వాతావరణం ప్రతిబింబం కాదు. భారతదేశపు జనాభాలో అధిక శాతమైన గ్రామీణ రైతుకు ఇక్కడ ఎవరూ ప్రతినిధులు కారు. నిజమైన భారతదేశాన్ని మీరు గ్రామాలలో చూడగలుగుతారు. చేతిలో దమ్మిడీ లేకుండా, కడుపుకు తిండి లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగాడే రైతులున్నది అక్కడే. అందులో ఎక్కువ మంది గోచిగుడ్డకు గతిలేనివారు. కాస్త మామూలు స్థితిలో ఉన్న రైతు ఇదిగో నాలాగే ఇలాంటి బట్టలు ధరిస్తాడు. ఆ బట్టలైనా ఇలా ఉండవు, ఇంకా జినమైన దశలో ఉంటాయి. అందుచేత నిజంగానే మీరు మహారాణి వారికి నిజమైన భారతదేశ స్వరూపాన్ని తెలియజెప్పాలనుకుంటే దగ్గరలో ఉన్న ఏదో గ్రామానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూడండి. మహర్లు, మాంగులు ఉండే బస్తీలకు వెళ్ళండి. మానవులు కాదు కదా, మురికి పందులు కూడా నివసించటానికి తగని వాతావరణంలో వారున్నారు. అదే వాస్తవమైన భారతదేశం అంటూ జ్యోతిబా వారికి యథార్థాన్ని మనవి చేశారు. ఇక్కడి ప్రజలు దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్నారని, వారికి అత్యవసరంగా విద్యావకాశాలు కలిగించాలని నా తల్లి విక్టోరియా మహారాణికి చెప్పండి అంటూ ప్రసంగం ముగించారు. జ్యోతిబా సాహసానికి, నిర్భయత్వానికి కర్నాట్ ప్రభువు ఆశ్చర్యపోయారు. ఆహుతులలో కొందరు జ్యోతిబాకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండవలసింది అన్నారు. మరికొందరు జ్యోతిబా తన సహజ ధోరణిలో మాట్లాడి సభికుల తలదిమ్ము వదిలించినందుకు సంతోషించారు. హరిరావుజీ జ్యోతిరావును పరిచయం చేస్తూ ఈయన రైతులకు, కార్మికులకు నాయకుడు అని చెప్పటం కర్నాట్ ప్రభువుకు ఊరట కలిగించింది. అంతసేపు జ్యోతిబా విప్లవవాది అయినా రాజకీయ నాయకుడేమో అని ఆయన భయపడుతున్నారు. వాసుదేవ్ బల్వంత్ పాట్కే తిరుగుబాటు అప్పటికింకా బ్రిటిష్ వారి మనసులలో పచ్చిగానే ఉంది. జ్యోతిబా సహచరుడు రామయ్య వెంకయ్య అయ్యవారు క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ ఒక చిన్న పుస్తకం ప్రకటించారు. కొత్తగా క్రైస్తవం తీసుకున్న రెవరెండ్ బాబా పద్మాంజీ వంటి వారు హిందూ మతాన్ని తోలనాడుతూ రాసిన పుస్తకాలకు ఇది సమాధానం. దీనబంధు పత్రిక ఈ పుస్తకాన్ని మెచ్చుకున్నది. మత విషయకంగా హిందువులకు, క్రైస్తవులకు వాదం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఉపకరిస్తుందని సమీక్ష రాసింది. జ్యోతిబా ఇలాంటి విషయాలలో కల్పించుకునేవారు కాదు. ఆయన ఏ మతాన్ని విమర్శించలేదు. హిందూ మతంలోని బ్రాహ్మణీయతను తప్ప క్రైస్తవ మిషనరీలు హిందూ మతాన్ని గురించి చేసే ప్రచారాలు కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన అనుయాయులు వాటిని ఎదుర్కొనేవారు. కృష్ణారావు భాలేకర్ దినమిత్రలో చాలా వ్యాసాలు రాశారు. ఆ పత్రికను ఆయన మేనల్లుడు గణపత్ సఖారాం పాటిల్ ప్రారంభించారు. చదువు, అధికారం, డబ్బు లేని నిరుపేదల కోసం ఈ పత్రిక కృషి చేసింది. ప్రగతిశీల భావాలతో భాలేకర్ మరాఠీలో ఒక నవల రాశారు. దాని పేరు బలిబా పాటిల్ 1877 నాటి కరువు. ఇది 1877 సంవత్సరాంతంలో ముద్రితమైంది. జ్యోతిబా పట్ల దినమిత్ర వైఖరి వేరుగా ఉండేది. మత గురువులమనుకునే వారికి అంటూ శీర్షిక పెట్టి పరంపరగా వ్యాసాలు ప్రచురించింది. అవి పరోక్షంగా జ్యోతిబాను ఉద్దేశించినవే. ధర్మగురువులు, మతాధికారులు తమ అనుయాయులను సక్రమ మార్గంలో నడిపించాలి, వారికి తగిన చేయూతనివ్వాలి. సత్యశోధక సమాజం కూడా ఇతర మతాలు నడిచిన దారిలోనే ప్రయాణించబోతున్నది. సమాజ కార్యకలాపాలలో హిందూ మత సంబంధమైనవి చాలా చేరాయి. బ్రాహ్మణ పురోహితులను మానిపించటం ఒక్కటే ఇది చేసిన సంస్కరణ. సమాజ సభ్యులే పురోహితులయ్యారు అంటూ విమర్శలు చేసింది. పురోహిత తత్వాన్ని వ్యతిరేకించే సమాజ సభ్యులకు సకాలంలో అందిన హెచ్చరిక ఇది. సమాజం వారు జరిపే మతపరమైన కర్మకాండల్లో ఏకత లేకపోవటాన్ని కూడా ఈ పత్రిక ఎత్తి చూపింది. దేనికి ఒక నిర్ణీత పద్ధతి అంటూ లేకపోవడం వల్ల సభ్యులు ఆయా పనులు ఎవరికి తోచినట్లు వారు నిర్వహిస్తూ వచ్చారు. వీరు చేసేవన్నీ ప్రజల ఆమోదం పొందాయా లేదా అనేది మరో చర్చనీయాంశం.
ఇవి వివాదగ్రస్తమైన అంశాలు. నుదుట గంధం బొట్టు నిలువుగా పెట్టుకోవాలా, అడ్డంగా పెట్టుకోవాలా, అసలు పెట్టుకోవాలా వద్దా అనే విషయాలు కూడా సందేహంగానే ఉండిపోయాయి. జంజం వేసుకునే హక్కు అందరికీ ఉన్నదని కొందరు అనేవారు. అలాగే తులసి నోము సందర్భాలతో తులసి వివాహం బ్రాహ్మణ పురోహితుడే కాదు, అసలు ఏ పురోహితుడు లేకుండా తామే శ్లోకాల బదులుగా ప్రతిజ్ఞలు పాటలుగా పాడుకుంటూ జరిపేసుకుంటామని కొందరు అనేవారు. కొంతమందికి సమాజ సభ్యులు సంస్కృత శ్లోకాలు చదువుతూ చేసే కర్మకాండ మీదనే నమ్మకం ఉండేది. బ్రాహ్మణ పురోహితులు లేకపోయినా మంత్రాలున్నాయి అని వారు తృప్తిపడేవారు. ఈ విషయాలన్నీ సత్యశోధక సమాజం అధిపతులు, నాయకులు పరిశీలించి ప్రతిదానికి ఒక పద్ధతి ఏర్పాటు చేసి గందరగోళం నివారించాలని దినపత్రిక సూచించింది. అన్ని కార్యకలాపాలకు వేర్వేరుగా ఒక పద్ధతి ఏర్పరిచి పరిస్థితి చక్కదిద్దటం మంచిది. లేని పక్షంలో ఈ గందరగోళం సమాజం ఉనికినే దెబ్బతీయగలదు అని హెచ్చరించింది. అనుయాయుల ప్రవర్తనకు బాధ్యత వహించవలసింది నాయకులని, వారు ఎప్పటికప్పుడు సభ్యులలో క్రమశిక్షణను పటిష్టం చేస్తుండాలని ఆ పత్రిక రాసింది. మతంలో గాని సంస్థలలో గాని కాలానుగుణంగా కొన్ని మార్పులు అవసరమవుతాయని, వాటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆ పత్రిక జ్యోతిబాకు సూచించింది. ఈనాటి సంస్కర్తలే రేపటికి సనాతనులు, సంప్రదాయవాదులు అవుతారు. అందుచేతనే జ్యోతిబా తన అనుయాయుల మార్గాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా ముఖ్యానుచరులకు చెప్పాడు. చిన్న చిన్న కుల వ్యవహారాలు ఆయన పెద్దగా పట్టించుకోలేదు. 1888 నాటికి మాలికులం వారికి పూణేలో ఒక పంచాయతీ ఏర్పాటైంది. పూణేలోని పూల్మాలి సమాజంలో 4000కు పైగా సభ్యులుండేవారు. జ్యోతిబా ఆ వ్యవహారాలలో పెద్ద ఆసక్తి చూపలేదు. వారంతా పంచాయతీ గొడవలలో ఉన్నప్పుడు ఒత్తూరు కేసు గొడవలతో బొంబాయిలో ఉన్నారు. ఈ విషయమై బాలాజీ కౌసాజీ పాటిల్, జ్యోతిబా కలిసి బొంబాయిలో ఎంతోమంది లాయర్లను చూశారు. చివరకు ఘనశ్యాం నీలకంఠ నాదకర్ణికి తమ కేసు అప్పగించారు. హైకోర్టులో ఈ ఏర్పాట్లకు చాలా సమయం పట్టింది. జ్యోతిబా ఈ పనులలో చాలా శ్రమపడ్డారు. బ్రాహ్మణ పురోహితుల తరపున మహదేవ్ చిమ్నాజీ ఆప్టే కేసు వాదించారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.